యా రామ్మోహన్ రావు గారు, అంటే దీన్ని ఎలా అనలైజ్ చేద్దామంటే పాట్నా కోర్టు తీర్పు నేపథ్యంలో దీనికి సంబంధించి ప్రాక్టికల్గా అంటే ప్రకారం మీకు అట్లాగే మాట్లాడి నమస్కారం. అంటే కర్ర విరగకుండా పాము చదవకుండా రవికుమార్ గారు చాలా బ్యాలెన్స్. ఎందుకంటే నేనేమంటానంటే ఇది ఉల్లంఘన మాట. ఎందుకంటే ఎన్డీఏ కూటమి కనుక కూటమిలో నితీష్ కుమార్ లేకపోతే వీడు ఏం మాట్లాడేవాళ్ళు చెప్పండి. దుర్మార్గం చూసిన హైకోర్టు కొట్టేసింది, అయిపోయింది, నితీష్ కుమార్ పని అయిపోయింది కదా. నేనేమంటాను, రాజకీయాలకు అతీతంగా మాట్లాడుతుంటే రెండు విషయాలు. ఒక్కటి, మనం జీరో సమ్ గేమ్ ఆడుతున్నామా, విన్ విన్ సొల్యూషన్ కోసం ప్రయత్నం. రిజర్వేషన్ అనేది పెద్ద కంప. ఈ కంప అంటే కదిలిక తూతలను కదిలించిన ప్రతిసారి ఈ వివరాలు వస్తాయి. మండల కమిషన్ మండలం చూసా కదా పంకతం. ఎప్పుడు కూడా రిజర్వేషన్ ఉండాలని నేను పొందుతున్నాను అనుకోండి, నేను ఉండాలని వాదిస్తాను. మీరు పొందరు అనుకోండి, మీరు వద్దని వాదిస్తారు. అంటే ఈ జీరో సమ్ గేమ్, మీకు లాభం అయితే నాకు నష్టం, నాకు లాభం అయితే మీకు నష్టం కదా. దీన్ని రిజర్వేషన్ సరిగ్గా అర్థం చేసుకోవాలంటే విన్ విన్ సొల్యూషన్ కావాలి, పరిష్కారం కావాలి. వట్టికుండా కాడ కొట్లాడుతున్నామా. దీన్ని ఏమైతే అంటే మీరు 69 మీరు ఎంతకు చెప్పారు, తమిళనాడుకి ఎట్లా వచ్చినాయి, ఇక్కడ ఎట్లా వచ్చింది. కేవలం కొన్ని తీర్పులు, సుప్రీంకోర్టు తీర్పులు కూడా కొన్ని ఖాతరు చేయడం. ఉదాహరణకు మన కోడి పందాలు, ఎప్పుడు కూడా కోడి పందాలకు జరుగుతూనే ఉంటాయి. ఎవరు వద్దన్నారు కోర్టుల తీర్పులు. మన పేరు జల్లికట్టు తీర్పుల స్పష్టంగా. రిజర్వేషన్ మాత్రం టెక్నికల్ గా మన కొట్టేసింది బీహార్ ప్రభుత్వం సరిగ్గా వాదించలేదనో ఇవన్నీ కావు. మన కొట్టేసింది 9th షెడ్యూల్ లో చేర్చకుండా ఈ రిజర్వేషన్ కల్పించడం వల్ల పోయింది అంతే. 9th షెడ్యూల్ లో చేరిస్తే తమిళనాడు, మహారాష్ట్ర లాగా ఉంటుండే. అంటే ఏంటి, పెట్టినట్టే పెట్టి ఎక్కడికి తీసుకున్నారు నితీష్ కుమార్. సమస్య ఏంటంటే 9th షెడ్యూల్ ఏంటి అంటే చాలా వివరాలు ఉన్నాయి. నేను అడ్వకేట్ గా చెప్పగలుగుతానని ఇవన్నీ సందర్భం కాదు. 9th షెడ్యూల్ రాజ్యాంగ సమీక్షకు అది పట్టుబడింది. కానీ రాజ్యాంగ సమస్యకు ఒకవేళ ప్రాథమిక హక్కులకు భంగం కలిగిన, జీవిత హక్కు భంగం కలిగిన రాజ్యాంగ సమీక్షకు వస్తాయి, అన్ని విషయాలు వస్తాయి. ఈ రిజర్వేషన్ అంశం అనేది కానీ కొన్ని ఏది పూర్తిగా రాజ్యాంగ సమీక్షకు కట్టుబడే అంశాలు కావు కనుక ఇక్కడ కొంత వెసులుబాటు తీసుకొని 9th షెడ్యూల్ పెట్టారు. 9th షెడ్యూల్ కూడా సవాలు చేయొచ్చు అని ఈ మధ్యన మళ్ళీ సుప్రీంకోర్టు అంటుంది. ఎందుకంటే 9th షెడ్యూల్ పెట్టినంత మాత్రాన మార్కండేయుడు కదా శివలింగాన్ని కౌగిలించుకున్నట్టు కాదు. నేనన్నమాట. అందుకనే అది ఒక రక్షణగా భావించకండి. ఆ పేరు మీద ఏది పట్టే చేయొచ్చు అని కరెక్ట్. ఇక రిజర్వేషన్ సార్, ఇవాళ రిజర్వేషన్లు రెండు రకాలు. ఒకటేమో జనాభా లెక్కల్లో 1931 తర్వాత మనకు ప్రతి 10 సంవత్సరాలు లెక్కలు చేస్తారు. 31, 41 లెక్క జరగలేదు. ఎందుకంటే అప్పుడు రెండవ ప్రపంచ యుద్ధం వచ్చింది, లెక్కలు. మళ్ళీ 51 నుంచి భారతదేశ ఇండిపెండెన్స్ ఇండియాలో జరుగుతుంది. ఇప్పటి వరకు మొన్న 2021 వరకు అప్రతిహతంగా ఎమర్జెన్సీ మధ్యన పోయింది. కానీ ఎక్కడ కూడా ఒక్క 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్క జరగకుండా ఉండేది. మన 2021 మాత్రం వచ్చారు. ఇక ప్రతి 10 సంవత్సరాలు జరిగే లెక్కల్లో SC ST జనాభా లెక్కిస్తున్నారు. దాన్ని బట్టే మీకు రిజర్వేషన్లు పెరుగుతున్నాయి. వాళ్ళకి SC ST జనాభా లెక్కలు ఉంటున్నాయి కనుక లెక్కల ప్రకారం వాళ్ళకి పెంచవచ్చు. ఉదాహరణకు రాజకీయ రిజర్వేషన్ ఉన్నాయి కదా గారు, గతంలో కంటే అన్ని రాష్ట్రాల్లో రాజకీయ రిజర్వేషన్ పెరిగినాయి SC ST. ఎందుకంటే జనాభా ప్రాతిపదికన పెరుగుతాయి కనుక వాటిని ఎవరు కాదండి. కానీ బీసీలకు ఇప్పటి వరకు రాజ్యాంగ ప్రకారము విద్యాలయాల్లో ఉద్యోగాల్లో మాత్రమే రిజర్వేషన్ ఉంది, రాజకీయాల్లో రిజర్వేషన్ లేదు. మీరు చూడండి, చట్టసభలో బీసీ రిజర్వేషన్ లేదు ఎక్కడ కూడా, లోక్సభలో కానీ మా అసెంబ్లీ అది కల్పించారు. కనుక ఈ ఉద్యోగ విద్యా అవకాశాల మాత్రం ABCD అనే వర్గీకరణ చేసి బీసీలకు రిజర్వేషన్, ఎస్సీలకు ABCD రిజర్వేషన్ కావాలని కొట్లాడుతున్నాం. మందకృష్ణ మాదిగా పోరాటం అదే మన మోడీ గారు మద్దతు ఇచ్చి. ఇది బేసిక్. ఇవాళ బీహార్ గురించి మాట్లాడు. బీహార్ లో నేను మొత్తం తీర్పు చదివాను. కేవలము అంటే వచ్చిన తీర్పు మొత్తం కాపీ రావడానికి టైం పడుతుంది. మనకు టెక్నికల్ గా ఆ 50% మించొద్దు అనే దాని మీదే కొట్టేసింది తప్ప వీళ్ళు సరైన వివరాలు ఇవ్వలేదనో లేకపోతే ఏం కొట్టేయలేదు. ఇవాళ నితీష్ కుమార్ ఎన్డీఏ కూటమిలో ఉన్నాడు కనుక ఇది బీజేపీ ఇంకో సమర్థించుకుంటుంది. లేకపోతే ఇంకో రకంగా ఇప్పుడు విమర్శ వేరేగా ఉంటుంది. అంటే రాజకీయం కాకుండా నేను సామాజికంగా మాట్లాడతాను. మరి 50% మించితే ఏమవుతుంది? రిజర్వేషన్లు ఏర్పాటు చేసిన నాడే ఆనాడు అంబేద్కర్ రాజకీయ రిజర్వేషన్ వ్యతిరేకించారు. ఏ రిజర్వేషన్ ఉన్నారని విద్యా ఉపాధి అవకాశాల్లో పోటీలో ముందున్నవాడు ముందుకుంటాడు, వెనుకుంటాడు కదా. ఫస్ట్ జనరేషన్ చదువుల్లో దూరంగా ఉంది కనుక భారతదేశ ప్రాప్తం వచ్చిన కొత్తలో కేవలం 17%, 20 లోపే అక్షరాస్యత, 20% లోపే అక్షరాస్యత ఉంది కనుక ఇటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కనుక విద్యా ఉద్యోగాల రిజర్వేషన్ సమర్థించండి.
రాజకీయ రంగంలో ఎందుకు సమర్థించాలి అంటే రాజకీయ రంగంలో రిజర్వేషన్ ఉండాలి కానీ ఈ పద్ధతిలో కాదు. సవర్ణ హిందువులు ఈ రిజర్వేషన్లను తమ అనునాయులు, తమ తాబేదారులు, తమ జీతగాళ్ళకి మాట పెట్టుకుంటారు. అప్పుడు ఏమైతే పేరుకు రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీ చట్టసభల్లో వాళ్ళేమో వాళ్ళ ఎవరైతే ఆధిపత్య వర్గాలకే అగ్రవర్ణాలకే లోబడి ఉంటారు అని అన్నారు. కానీ అది కరెక్ట్ కాదు అని ఇంకో రకంగా రిజర్వేషన్ పెట్టారన్నమాట. అంటే వాళ్ళ జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ పెట్టారు. మోదీ అది పెట్టలేదు. ఆయన అనుకున్నట్టు అందుకే రాజ్యాంగాన్ని కాల్చివేయమన్నది. అందుకే ఆయన నేను మొదట రాజ్యాంగాన్ని కాల్చివేయమంటే మొదటి వాడు నేనే అవుతాను. చాలా ఆయన ఆశయాలు కొన్ని పెట్టబడలేదు కనుక. తర్వాత ఏమైంది, ఆయన ఒక చిన్న క్లాస్ చేర్చారు. అందులో ఏం చేశారంటే రిజర్వేషన్ కేవలం 10 సంవత్సరాలకి పరిమితం. ఏది విద్యా ఉద్యోగాలు కూడా 10 సంవత్సరాల తర్వాత అభివృద్ధి చెందుతామని అట్లా 2 టార్గెట్స్ పెట్టుకున్నాం. ఒకటేమో రిజర్వేషన్లు, రెండోది విద్య. అందరికీ విద్య అనేది స్వాతంత్రం వచ్చినాక అంటే 52 తర్వాత మనం మొదటి ఎన్నికల తర్వాత ఒక 10 ఏళ్లకు, ఎందుకంటే అంతకుముందు చట్టం లేదు రిజర్వేషన్లకు, ఈ రాజకీయ రిజర్వేషన్లకు చట్టం లేదు మనకు. 1950లో రాజ్యాంగం ఏర్పాటు చేసుకున్నాకనే, ఎలక్షన్ కమిషన్ ఏర్పాటు చేసినాకనే మన రిజర్వేషన్ వచ్చింది. అప్పుడు ఏమనుకున్నామంటే 10 ఏళ్ల లోపు నిరక్షరాస్యతను దూరం చేస్తాం, అట్లానే రిజర్వేషన్ల సమస్య కూడా పోతుంది, అందరూ సమానం అవుతారు, అప్పుడు సమానమైన పోటీ ఉంటుందని ఆనాడు రాజ్యాంగ నిర్మాతలు ఆశించారు. కానీ ఏమైంది, ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి రెన్యువల్ చేసుకుంటూ పోతున్నాం రిజర్వేషన్. ఇప్పుడు వచ్చింది ఏంటంటే బీసీల రిజర్వేషన్ సమస్య. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఎవరు ప్రశ్నిస్తారు. బీసీల పేరు మీద మతపరమైన రిజర్వేషన్ లేవు. చాలా మంది మతపరమైన ముస్లిం రిజర్వేషన్ లేవు. ఈబీసీ అనే కోటా కింద ఎకనామికల్ బ్యాక్వర్డ్ అనే కోటా ముస్లింలలో ఒక వర్గం దూదేకుల అని ఉంటది గారు. దూదేకుల వర్గానికి ఇప్పటికి రిజర్వేషన్ ఉన్నాయి, బీసీ రిజర్వేషన్ ఉన్నాయి. అంతేందుకు మన తెలంగాణలో 300 కాపు రిజర్వేషన్ ఉన్నాయి బీసీ కోటా. వివాదం రాలే. ఎప్పుడైతే సవర్ణ ముస్లింలు అంటే ఇప్పుడు బీసీల మన అగ్రవర్ణాల కిందికి వచ్చే ముస్లింలు కూడా చెప్పులు కుట్టే వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. కానీ బ్రాహ్మణులు ఎట్లా ఉన్నారు, బ్రాహ్మణులు మీరు ఉత్తరప్రదేశ్ పోతే రకరకాల వృత్తులు చేస్తుంటారు, వాళ్ళు అన్ని పనులు చేస్తుంటారు. ముస్లింలు ఎంత పనులు చేస్తారో అన్ని పనులు బ్రాహ్మణులు చేస్తారు అక్కడ మనకు ఉత్తరప్రదేశ్. కనుక ఇక్కడ ముస్లిం అనే పేరు మీద రిజర్వేషన్ ఇవ్వకుండా వాళ్ళ ఈబీసీ కోటా చేర్చి ఈబీసీ కింద రిజర్వేషన్ ఇస్తున్నారు. అంతే తప్ప ఈ 12% చేసిండు. అప్పుడు కూడా రాజశేఖర గారు చేసినప్పుడు ఏమైందంటే 50% మించి వస్తారు కానీ 4% పరిమితం కావాల్సి వచ్చింది. ఆయన 12% ఇస్తాను. అట్లా చూసుకుంటే ఇవాళ రిజర్వేషన్ల సమస్య విన్ పరిష్కారం కావాలి. ప్రధానంగా రిజర్వేషన్లు దేనిపోతున్నాయి, విద్యా ఉద్యోగ రంగాల్లో ఉన్నాయి కదా. విద్యా ఉద్యోగ రంగాలు ఏమున్నాయి, ఇవాళ అన్ని ప్రైవేట్ కాలేజీలు వచ్చేసిన తర్వాత, ప్రైవేటు మన ఏమంటారు దాన్ని కంపెనీలు వచ్చిన తర్వాత ప్రభుత్వ ఆఫీసులలో ఉద్యోగాలు ఎన్ని ఉన్నాయి. దేశంలో 143 కోట్ల మంది ఉంటే కేవలం నెలసరి జీతాలు వచ్చే ప్రభుత్వ ఉద్యోగులు అన్ని రాష్ట్రాలు, అన్ని కార్పొరేషన్, ప్రభుత్వ రంగ సంస్థలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు అన్ని కలుపుకుంటేనే 3 కోట్ల మంది ఉద్యోగులు ఉన్నారు. 3 కోట్లు ఇంకా కొంచెం తక్కువని. అంటే దేశంలో 3 కోట్ల మంది ఉద్యోగులు ప్రభుత్వ రంగంలో ఉంటే 30 కోట్ల మంది ఉద్యోగులు ఏమో బయట ప్రైవేట్ రంగంలో ఉంటారు. 30 కోట్ల మందికి రిజర్వేషన్ లేవు కదా, మరి అక్కడ పోతున్నారు కదా. అందుకని ఏమైందంటే ఒక చిన్న పార్టీ పట్టుకొని మనకి రిజర్వేషన్ల సమస్యలు ప్రతిసారి లేపుతున్నాం. ఇది మంటలు రేపుతున్నా. ఒక్కటే పరిష్కారం ఏం చేయాలంటే ఒక మాట చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు ఇది అకాడమిక్ కనుక ఈ రాజకీయంగా చూడదు, రిజర్వేషన్ రాజకీయంగా చూడకండి, ఒకరి మీద ఒక విముక్తి. దీనికి శాశ్వత పరిష్కారం ఒకటి ఉన్నది. ఏముందంటే రిజర్వేషన్లు కావాలనుకునే వారికి ఈ సౌకర్యాలు ఉండవు, రిజర్వేషన్లు వద్దనుకునే వాళ్ళకి సౌకర్యాలు ఉంటాయి. ఒక చిన్న గీత గీసిన అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్ రిజర్వేషన్ అడిగేవాడు ఉంటాడు. అంటే విద్యా ఉద్యోగ రంగాల్లో, ప్రభుత్వ రంగంలో మాత్రమే రిజర్వేషన్ ఉంది, మిగతా రంగాల్లో లేకపోవడం వల్ల ఇది అంతా ఉట్టికుంట కాడ డబాడబా కొట్టుకుంటా, అంటే కంచు మోగినట్టు కనకమ్మ మోగిన అన్నట్టు కంచు మోగిస్తున్నారు. ఇప్పుడు అంతా అన్ని రాజకీయ పార్టీలు దీని మీద నాటకం ఆడుతున్నాయి. ఒకటే చెప్పాలి, విన్ సొల్యూషన్ ఒకటే. దీనికి పరిష్కార మార్గం ఏదైతే రిజర్వేషన్లు కావాలనుకునే వాటికి ఈ సౌకర్యాలు ఉండవు, వద్దనుకున్న వాళ్ళకి ఉంటాయని ఒకటి. బీసీ రిజర్వేషన్లు కూడా ఇప్పుడు మనం 40-50% దాటి పెంచడానికి వీల్లేదు కనుక దీనికి పరిష్కారం కనుక్కొని సుప్రీంకోర్టు నొప్పించుకొని ఒక ఏదో అమికేబుల్ సెటిల్మెంట్ 55-60% పరిమితం చేసుకుంటాం. ఇంతకు దాటము 9th షెడ్యూల్ మళ్ళీ సమీక్షించాల్సిన అవసరం ఉంది అని చేస్తే చాలా సమస్యలకు పరిష్కారం దొరుకుతాయి. ఓకే, రవికుమార్ గారు వారు అన్నట్లుగా అది ఆ విన్ విన్ సిచ్యువేషన్ అనే పాసిబిలిటీస్ ఏ విధంగా ఉంటాయి ఒకటి. రెండోది మీ పార్టీ తరఫున అసలు రిజర్వేషన్ల విషయంలో మొదటి నుంచి మీ స్టాండ్ ఏ విధంగా ఉంది, అండ్ ఇటువంటి అప్ అండ్ డౌన్స్ ఉన్నప్పుడు ఎలా కన్విన్సిబుల్గా ముందుకు వెళ్ళే పరిస్థితి ఉంటుంది? రవి గారు ఇప్పుడు రామ్మోహన్ గారు మంచి మాట చెప్పారు. ఎందుకంటే నేను దాన్ని ఆమోదిస్తున్నాను. రాజకీయాలకు అతీతంగా రిజర్వేషన్ల గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఈ చర్చలో కూడా నేను రాజకీయాలకు అతీతంగానే మాట్లాడగలనని, నేను మాట్లాడడానికి ప్రయత్నిస్తానని చెప్పేసి చెప్తున్నా. ఒకటి
రెండోది ఒక జాతీయ పార్టీకి రాష్ట్ర అధికార ప్రతినిధిగా నా లిమిటేషన్స్ నాకు ఉంటాయి కాబట్టి నేను ఆ లిమిట్స్ లో కూడా మాట్లాడాల్సి ఉంటుంది కాబట్టి నేను చెప్తున్న విషయం ఏంటంటే ఏ రాష్ట్రంలో అయినా ఒక బీసీగా దానికంటే ముందు నేను ఒక వెనుకబడిన తరగతి వారి నుంచి వచ్చాను కాబట్టి ఏ రాష్ట్రంలో అయినా దేశం మొత్తం మీద ఏ రాష్ట్రమైనా కావచ్చు ఏ యూటీ అయినా కావచ్చు సామాజికంగా అదేవిధంగా ఎడ్యుకేషనల్ గా విద్యారంగాల్లో వెనుకబడిన జాతులు ఎవరైనా ఉంటే వాళ్ళకి 100% రిజర్వేషన్లు పెంచాల్సిన అవసరం ఉంటే పెంచాల్సిందే. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకంటే నేను ఇప్పటికీ కూడా చాలా కులాల్లో ఎస్సీస్ కావచ్చు, ఎస్టీస్ కావచ్చు, బీసీలలో కూడా కావచ్చు, చాలా మంది రిజర్వేషన్లు అంటే తెలియని కుటుంబాలు 50% పై ఉంటాయి. బీసీలలో కూడా చెప్తున్నారు రిజర్వేషన్ అంటే తెలియని కుటుంబాలు. మీరు ఏదైనా ఒక నియోజకవర్గం తీసుకోండి, ఇప్పుడు ఒక జిల్లా తీసుకోండి, ఒక మండలం తీసుకోండి, లేదా ఒక గ్రామాన్ని తీసుకోండి, ఒక పైలట్ ప్రాజెక్ట్ లో ఒక గ్రామాన్ని తీసుకోండి. రిజర్వేషన్లు ఏ విధంగా పొందాలి, రిజర్వేషన్లని నేను ఉపయోగించుకుంటే నాకు విద్య, వైద్యం, ఉపాధి రంగాలు నాకు ఎటువంటి లాభం జరుగుతుంది అనేది 50% కుటుంబాలకి ఇప్పటికీ కూడా అవగాహన లేదు. ఏదో అవేర్నెస్ లేదు, ఇప్పటికి కూడా లేదు. అవేర్నెస్ ఇప్పటికీ లేదు. ఎస్సీస్ లో కావచ్చు, ఎస్టీస్ లో కావచ్చు చాలా అవేర్నెస్ ఉన్న 1-2 కులాలు తప్ప, మాక్సిమం 3 కులాలు తప్ప రిజర్వేషన్ ని అనుభవిస్తున్నటువంటి కులాలు చాలా తక్కువ. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నేను, ఎస్సీస్ గురించే చెప్తాను. మాదిగ కులాలు తప్ప మిగతా 57 కులాలు ఉన్నాయి. మిగతా 57 కులాల్లో సరే జనాభా పరంగా చూసుకున్నా కూడా వాళ్ళ జనాభా చాలా తక్కువ ఉంటది. కానీ వాళ్ళకి ఏదైతే అందాల్లో రిజర్వేషను రాజ్యాంగం ప్రకారము, రాజ్యాంగం వాళ్ళకి కల్పించినటువంటి ఈ యొక్క రిజర్వేషన్ల ప్రకారం అది హక్కు అనుకోండి, హక్కు ప్రకారం వాళ్ళకి అందాల్లో వాళ్ళకి అవేర్నెస్సే లేదు, వాళ్ళకి చెప్పే వాళ్ళే లేరు. ఎన్నోసార్లు గొడవలు జరిగినాయి. వాళ్ళు ఎక్కువ రిజర్వేషన్లు తీసుకుంటారు, మాదిగ వాళ్ళు తక్కువ రిజర్వేషన్లు తీసుకుంటున్నారు అని చెప్పేసి అంటే నేను ఏమంటున్నా, రిజర్వేషన్లు అనే విషయాన్ని రాజకీయ పార్టీలన్నీ వాళ్ళ యొక్క రాజకీయం కోసమే వాడుకుంటున్నాయి తప్ప నిజంగా గ్రౌండ్ లెవెల్లో ఎవరికి రిజర్వేషన్లు అవసరమో వాళ్ళకు అవగాహన కలిగించాల్సిన బాధ్యతను తీసుకొని పనిచేయట్లేదు అనేది నా అభిప్రాయం. వాస్తవం చెప్తున్నా. ఎందుకంటే కొంచెం రియలిస్టిక్ గా మాట్లాడుకోవాలి. ఎంతసేపు మనము పైన ఒకటి మనసులో ఒకటి పెట్టుకొని పైన ఒకటి మాట్లాడడం కరెక్ట్ కాదు. నేను బీసీలలో కూడా చెప్తా, బీసీలలో సగం మందికి క్రిమిలేయర్ దాటితే రిజర్వేషన్లు రాదన్న అసలు బీసీ రిజర్వేషన్స్ ఉంటాయన్న విషయం సగం మందికి తెలియదు. వాళ్ళు ఏదో వాళ్ళ వృత్తి పనులు చేసుకుంటూ ఉంటారు. వృత్తి పనులు లేకపోతే ఇప్పుడు చూడండి, ఇప్పుడు వర్షాలు లేవు, కరువు వస్తుంది. కరువు వస్తున్నప్పుడు చాలా మంది బీసీ కులాల వృత్తి పనులు చేసుకునే వాళ్ళు ఎవరైనా వృత్తి పనులు చేసుకునే వాళ్ళు కావచ్చు, పశుపోషణ చేసుకునే వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఎవరిని అడగరు, ఎవరితో ఏం మాట్లాడరు. డైరెక్ట్ గా ఇప్పుడు మన హైదరాబాద్ అవుట్స్కట్స్ లో వస్తారు, ఆ లేబర్ పనులు ఏదో పనులు చేసుకుంటారు, కాముగా పోతారు. మళ్ళీ వర్షాలు పడితే మళ్ళీ సీజన్ మంచిగా వాటర్ కి ఫెసిలిటీ బాగుంటే మళ్ళీ పోయి పొలాలు దూకుపోయి పొలం పనులు చేసుకుంటారు. అంతేగాని అంతకు మించి ఇప్పుడు వాళ్ళ పిల్లల్ని చదివించాలా, మంచి స్కూల్లో వేయాలా, ఆ స్కూల్లో ఫీజులు కట్టలేని పరిస్థితి ఉంది. మనకి రిజర్వేషన్ ఉంటుంది, ఆ రిజర్వేషన్ ద్వారా కొంచెం పుస్తకాలను ఫ్రీగా ఇస్తారు, డ్రెస్సులు ఫ్రీగా ఇస్తారు, స్కూల్లో మనకు ఫీజు కూడా తక్కువ ఉంటుంది, ఫీజు కట్టాల్సిన అవసరం ఉండదు. అట్లాంటి ఆలోచన చేసేంత తీరిక గాని లేదా వాళ్ళని ఎడ్యుకేట్ చేసేంత బాధ్యత గాని ఎవరు తీసుకునే వాళ్ళు లేరు. ఇది వాస్తవం. ఎవరైతే ఆల్రెడీ ఈ యొక్క రిజర్వేషన్ల ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు ఉంటారో వాళ్ళకే తెలిసి ఉంటుంది, వాళ్ళ కుటుంబం వాళ్ళే మళ్ళీ తీసుకుంటారంటారు. కానీ నిజంగా చెప్పాలంటే వాళ్ళ తర్వాత ఇంకెవరు తీసుకునే వాళ్ళు ఉండరు. ఇది నిజంగా ఇది నాకు కొంచెం బాధ అనిపిస్తుంది, కానీ ఇదే రియలిస్టిక్, ఇదే గ్రౌండ్ లో ఇదే రియాలిటీ. అయితే కొన్ని సందర్భాల్లో అంటే భారతదేశంలో కొన్ని విచిత్రమైన సంఘటనలు కూడా, అంటే విచిత్రమైన డిసిషన్స్ కూడా తీసుకున్నాయి. ఒక మన అదే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తీసుకోండి ఎగ్జాంపుల్ గా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏమిటంటే, ఎక్కడైతే ఈ ఎస్టీ గిరిజన ప్రాంతాలు ఉంటాయో, గిరిజన ప్రాంతాల్లో ఉండేటువంటి పాఠశాలల్లో 100% గిరిజన ఉపాధ్యాయులే ఉండాలని చెప్పేసి మనం అప్పట్లో ఒక చట్టం లాగా చేసుకుంటాం. దాన్ని సుప్రీంకోర్టు మళ్ళీ తర్వాత కొట్టేసి, అంటే అక్కడ గిరిజన ప్రాంతాల్లో ఉండేటువంటి స్కూళ్లలో గిరిజన ఉపాధ్యాయులే ఉండాలి. ఇదొక రకమైన రిజర్వేషన్. ఇప్పుడు చెప్పండి, ఆ గిరిజన ప్రాంతాల్లో గిరిజన ఉపాధ్యాయులే ఉండాలంటే గిరిజన ఉపాధ్యాయులు దొరకాలి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. దొరికినా కూడా వాళ్ళకి అంత క్వాలిఫికేషన్ అవన్నీ ఉండాలి కదా.
అంటే రిజర్వేషన్ల యొక్క నిర్ణయాలు ప్రభుత్వాలు ఏ విధంగా తీసుకుంటాయి అంటే వాళ్ళ యొక్క రాజకీయ అవసరాల కోసమే తీసుకుంటాయి తప్ప నిజంగా ఆ యొక్క సమాజానికి మంచి చేయాలి, ఆ యొక్క సమూహానికి అప్లిఫ్ట్ చేయాలనే ఆలోచన చాలా తక్కువ ఉంటది. ఎందుకు అంటే ఒక్కసారి ఒక రిజర్వేషన్ సంబంధించినటువంటి నిర్ణయం తీసుకుంటే దాని ఆచరణ గ్రౌండ్ లెవెల్లో ఏ విధంగా జరుగుతుంది అనే సమీక్ష చేసుకునే తీరిక ఏ ప్రభుత్వానికి లేదు, అంత శ్రద్ధ కూడా ఎవరికి లేదు. ఇది జరుగుతున్నది రియాలిటీ. అయితే నేను ఇంకొక విషయం చెప్తాను. తమిళనాడులో 69% రిజర్వేషన్ ఉంది. అంటే భారతదేశంలో రిజర్వేషన్లు రాజ్యాంగం చెప్పిన దానికంటే కూడా ఎక్కువ నడుస్తున్నట్టే కదా. ఇప్పుడు బీహార్ లో హైకోర్టు కొట్టివేసినంత మాత్రాన ఈ 65% ఇప్పుడు ఏదైతే పెంచారో అది కాదని అసలు అవదని ఏమన్నా ఉందా? లేదు. ఛాన్సెస్ ఉన్నాయి. అది ఇప్పుడు షెడ్యూల్ 8 కావచ్చు, షెడ్యూల్ 9 కావచ్చు, దాన్ని పట్టుకుని వెళ్తే సుప్రీంకోర్టు ఓకే చేస్తుంది, అది ఎట్లాగో మళ్ళీ అమలు అవుతుంది. అంత దానికి రాజకీయంగా బీజేపీని ఏదో కార్నర్ చేయాలనో, బీజేపీని ఏదో దాన్ని ముట్టడించాలను, బీజేపీని చేయాలను అంటే నేనేమంటున్నా, ఇట్లాంటి రాజకీయంగా వాళ్ళ యొక్క లబ్ధి కోసం ఆలోచించే పార్టీలు ఇప్పటికీ ఈ యొక్క భారతదేశంలో కోకొలలు ఉన్నాయి. కానీ నిజంగా ఈ 15% రిజర్వేషన్లు తగ్గడం వల్ల ఏ కుటుంబానికి నష్టం జరుగుతుంది, ఎంత నష్టం జరుగుతుంది అనేది విశ్లేషణాత్మకంగా ఒక లెక్కలు వేసుకుని చెప్పే పరిస్థితిలో ఏ రాజకీయ పార్టీ ఉండదు. వాస్తవానికి రవికుమార్ గారు, అంటే జనాభా ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలి అని కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చెప్తోంది. మరి అటువంటప్పుడు చూస్తే ఈ యొక్క తీర్పు మరి అటు కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టు అనుకోవాలా? కాంగ్రెస్ పార్టీకి అసలు లెక్కలు తెలియదు, మన్ను తెలియదు, భాషణ తెలియదు, వాళ్ళకి ఏం తెలియదు. జనాభా ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలంటున్నారంటే నేను మళ్ళీ అక్కడికే వస్తున్నా. జనాభా ప్రకారం రిజర్వేషన్లు ఇస్తాం. ఆ రిజర్వేషన్లు ఎవరికి వెళ్తాయి? ఒక్కసారి రిజర్వేషన్లు అనుభవించి ఒక కుటుంబము అక్కడ నుంచి అప్లిఫ్ట్ అయ్యి, అంటే పేద నుంచి మధ్య తరగతి నుంచి అప్పర్ మిడిల్ క్లాస్ రేంజ్ కు వెళ్ళిపోయింది అనుకోండి, ఆ కుటుంబానికి రిజర్వేషన్లు అవసరమా? జనాభా ప్రాతిపదికన చూసుకుంటే ఇక్కడ మళ్ళీ వీళ్ళందరినీ ఫిల్టర్ చేయాల్సి ఉంటుంది. ఎట్లయితే ఓబీసీలో ఏదైతే ఉంటుందో ఆదాయం 8 లక్షలకు పైన ఉన్న వాళ్ళకి రిజర్వేషన్, అట్లాంటి క్రిమిలేయర్ ఒకటి ఏర్పాటు చేస్తే ఆ మిగతా వాళ్ళు ఎవరైతే రిజర్వేషన్లు అసలు ఇప్పటి వరకు కూడా తీసుకోకుండా ఇంకా వెనుకబాటుతనంతో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఉపయోగపడుతుంది. జనాభా ప్రాతిపదికన తీసుకుంటారంటే అది బుద్ధి లేని విషయాలు ఇవన్నీ. నిజంగా ఒక అకాడమిక్ గా నిజంగా ప్రతి ఒక్కరికి లాభం జరగాలి రిజర్వేషన్ వల్ల అని కాంగ్రెస్ పార్టీ అనుకుంటే, కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పాలంటే ఎవరికైతే రిజర్వేషన్లు ఇప్పటి వరకు అందలేదో ఆ కుటుంబాలకు అందించాలి అనే ఒక నినాదం జనాభా ప్రాతిపదికన తీసుకోవాలంటే మొత్తం అందరికి ఒక 10-15% ఫార్వర్డ్ క్యాస్ట్ వాళ్ళకి తీసేస్తే ఒక 80% రిజర్వేషన్లు ఇవ్వాల్సి ఉంటుంది, 85% రిజర్వేషన్లు ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు మళ్ళీ ఏమవుతుందని అప్పుడు మళ్ళీ ఇబ్బంది అవుతుంది, మళ్ళీ బయటకు వస్తుంది కథ అంతా. అందుకే ఎవరైతే ఇప్పుడు చూడండి, మళ్ళీ రిజర్వేషన్లు అనేది ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ మళ్ళీ ఇంకొక పాయింట్ వస్తుంది. ఏంటంటే రిజర్వేషన్లు ఇస్తుంది కేవలము సామాజిక వెనుకబాటు, ఆర్థిక వెనుకబాటుతనానికి కాదు, సామాజిక వెనుకబాటుతనానికి. అంటే ఆర్థికంగా వెనుకబాటుతనం, ఆర్థికంగా ఎంతున్నా కూడా, కోట్లు ఉన్న వ్యక్తికి కూడా సామాజికంగా వెనుకబాటుతనం ఉంది కాబట్టి, ఆ డిస్క్రిమినేషన్ సమాజంలో ఇంకా ఉంది కాబట్టి రిజర్వేషన్స్. ఆ పాయింట్ ని పట్టుకోరు అక్కడ. అది పట్టుకుంటే మళ్ళీ ఏమవుతుంది, ఆ సమాజంలో ఉన్నటువంటి ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి వ్యక్తి యొక్క ప్రభావం మిగతా సమాజం పైన పడుతుంది కాబట్టి రాజకీయ పార్టీకి నష్టం జరుగుతుంది. అందుకే దాని గురించి వివరంగా మాట్లాడు. అంటే నేను ఏమంటున్నా అంటే ఏ రాజకీయ పార్టీ కూడా ఓపెన్ గా మాట్లాడదు, తన లాభం కోసమే మాట్లాడుతుంది తప్ప నిజంగానే సమాజంలో ఎవరికి రిజర్వేషన్లు అవసరము, ఎంతమందికి అవసరము, దాన్ని ఏ విధంగా సంస్కరించాలి అనే సలహాలు సూచనలు ఎవరు చేయరు. ఎంతసేపు సొంత లాభం, ప్రజల్ని రెచ్చగొట్టాలి, పొలిటికల్ మైలేజ్. ఆ పొలిటికల్ మైలేజ్ వల్ల అసలు యాక్చువల్ గా చేయాల్సిన పనులు ఏదైతే ఉన్నాయో అవన్నీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.